హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు మఠం బాలు, ఆపద్ బంధు బిరుదు గ్రహీత మరియు భారత్ సైంటిఫిక్స్ మరియు ఐమాక్స్ సైన్సెస్ చైర్మన్ అండ్ ఎండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, ప్రస్తుతం ఆంధ్ర మరియు తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయినవి. అయితే చాలామంది ఈ ఎలక్షన్స్ మీద బెట్టింగ్స్ కాస్తున్నారు. బెట్టింగ్స్ అంబానీ అదాని కాస్తే దాంట్లో ఒక అర్థం ఉంది. మిడిల్ క్లాస్ చెందినటువంటి చాలామంది బీదవారు మరియు చాలా పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఈ బెట్టింగ్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏ విధంగా పాల్గొంటున్నారంటే, వాళ్ళ కూతురు పెళ్లి కోసము, వారి కుమారుల చదువు కోసము దాచుకున్న డబ్బును కూడా ఏమాత్రము లెక్క చేయకుండా, ఫలాని వారు గెలిస్తే నాకు లక్షకు 2 లక్షలు, లక్షకు 5 లక్షలు వస్తుంది కదా అని చెప్పేసి ఇందులో బెట్టింగ్ చేస్తున్నారు. పొరపాటున ఒకవేళ ఆ డబ్బులు పోగొట్టుకుంటే మీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది, మీ కొడుకు మరియు కూతురు పరిస్థితి ఏమవుతుంది, మీ భార్య ఏ విధంగా బాధపడుతుందని చెప్పేసి ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఒకవేళ గెలుచుకున్న వారు కూడా ఎటువంటి డబ్బులు గెలుచుకుంటున్నారు? మీరు ఏమైనా క్రికెట్లో ఆడి క్రికెట్లో కష్టపడి విరాట్ కోహ్లీ లాగా వీళ్ళలాగా కష్టపడి ఏమైనా గెలుచుకుంటున్నారా? లేదు. ఒక కుటుంబము వారి అవసరాల కోసం దాచుకున్న డబ్బును మీరు కాజేస్తున్నారు, అంటే ఒక విధంగా దొంగిలిస్తున్నారు. అది మహా పాపము. కాబట్టి దయచేసి ఈ బెట్టింగ్ కాస్తున్న వారు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. చాలా ఇబ్బంది పడేది మీరు మాత్రమే. కాబట్టి దయచేసి ఇటువంటి బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే 1000 కోట్లున్నా ఇక్కడి నుంచి మనం ఏమి తీసుకొని వెళ్ళలేదు, 10 లక్షలున్నా మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేదు చనిపోయేటప్పుడు. కాబట్టి మనిషి బ్రతికినంత కాలము కుటుంబంతో, మీ పిల్ల పాపలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలి. దయచేసి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇప్పటి వరకు ఎవరన్నా బెట్టింగుల జోలికి వెళ్లకుండా ఉంటే దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళొద్దు. పొరపాటున ఎవరైనా బెట్టింగ్ కాస్తే దయచేసి వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని, మేము ఈ బెట్టింగ్లో పాల్గొనదలుచుకోలేదండి, మా అమౌంట్ మాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పేసి మీ అమౌంట్ మీరు వెనక్కి ఇప్పించుకొని మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. బెట్టింగ్లో మీరు గెలుచుకున్నా పోగొట్టుకున్నా రెండు కూడా ఆ వచ్చిన డబ్బు గెలుచుకున్న వారికి పాపమే, పోగొట్టుకున్న వారి బాధ మీకు తగులుతుంది, ఆ ఉసురు మనకు తగులుతుంది. కాబట్టి దయచేసి తెలియక వారు ఏదో బెట్టింగ్ కాస్తున్నారని చెప్పేసి మీరు ఆశ చూపి లక్షకు 2 లక్షలు, లక్షకు 5 లక్షలు అని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పి వారికి ఎర్రవేసి ఈ బెట్టింగ్లో పాల్గొనేటట్టు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టచ్చు. ఉన్నవాడు 10 రూపాయలు పోగొట్టుకున్నా కూడా వాని దగ్గర ఇంకొక 10 రూపాయలు ఉంటుంది. లేని వాని దగ్గర ఉండే రూపాయి మీరు తీసుకున్నట్టయితే వాని దగ్గర ఆ రూపాయి కూడా ఉండకుండా చేస్తారు. వారి కుటుంబం అనుభవించే క్షోభకు మీరు కారణం అవుతారు. కాబట్టి ఇది మహాపాపం. దయచేసి బెట్టింగ్ రాయలందరికీ మనవి చేస్తున్నాను, దయచేసి మరొక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఉన్నదాంతో తృప్తి చెందండి. లేని వాని దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఈ మహాపాపానికి కారణం కావద్దని చెప్పేసి ఆంధ్ర, తెలంగాణ మరియు భారతదేశంలో ఉన్న ఎవరికైనా సరే నా వంతుగా నేను తెలియజేస్తున్నాను, ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దండి. ఈ బెట్టింగ్ జోలికి వెళ్ళినట్టయితే ఆ కుటుంబం అనుభవించేటటువంటి ఆ తీవ్రమైన ఆ బాధ మనకు తగులుతుంది, మన కుటుంబానికి, మన పిల్లలకు, వారందరికీ తగులుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా గెలవనివ్వండి, ఎందుకంటే మనకు సంతోషమే. ఎవరు గెలిచినా కూడా మనకు సంతోషమే. దాంట్లో వారు గెలుస్తారు వీరు గెలుస్తారని చెప్పేసి ఇదంతా ఎందుకు? దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికీ 2 చేతులు జోడించి తెలియజేస్తున్నాను. మీ మఠం బాలు. నమస్తే.